కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘ భవనం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు నగర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ వద్ద గల పద్మశాలి సంక్షేమ సంఘం స్థలం వద్ద నగర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ జయంతిని పురస్కరించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు. నగర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ సారథ్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పాట్నీడి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ అర్జీ సూర్యారావు, జాయింట్ సెక్రటరీ పచ్చారి నాగేశ్వరరావు, కొల్లు వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు కాదా సరోజిని, నటరాజ్, బాలాజీ, సుబ్రహ్మణ్యం, గణపతి పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. భక్త మార్కండేయుడు భృగువంశస్థులు మేమంతా కూడా భృగు మహర్షి ఆయనకి సంతానం లేకపోతే శివుణ్ణి ఘోర తపస్సు చేసి పూజించాడు. అలాగే ఆ తపస్సు వల్ల మార్కండేయుడు పుట్టాడు. ఆ మార్కండేయుడికి 16 సంవత్సరాలు వయసు ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఆ మార్కండేయ స్వామి నాకు వయసు దగ్గర పడుతున్న తల్లిదండ్రులు వాళ్ళు దిగాలు ఉంటే వాళ్ళు మార్కండేయ స్వామి నారద మహామునిని కోరాడు. నాయన మా తల్లిదండ్రులు ఈ రకంగా మాకు దిగులుగా ఉంటున్నారంటే, నాయన నీకు 16 సంవత్సరాల వయసు, 12 సంవత్సరాల వయసు వచ్చింది నీకు, అందు గురించి అదే తపస్సు అంతకంటేనన్నా నాకు మార్కండేయ స్వామి ఏం కోరుకున్నాడంటే, మా నాన్నగారు మా యొక్క పరమేశ్వరుని కోరుకుని నాకు వరం చేత నన్ను పుట్టించినారు. అలాగే వరం కోరి నేను కూడా మార్కండేశ్వరుని మృత్యుంజయుడిని అవుతానని ఆ మార్కండేయ స్వామి ఆ శివుని ప్రార్థించాడు. అప్పుడు మార్కండేయ స్వామికి పురాయుద్ధం ఇచ్చి అప్పుడు ప్రతి చోటికి పద్మశాలికి ఒక ఇదిగా ఇచ్చి మాకు నేత కూడా మహారాజులాగా మాకు నేత కూడా ఆయన నేర్పించినటువంటిది. ఈ నేత పరిశ్రమ ఉందంటే మార్కండేయ స్వామి యొక్క బిడ్డలం గనక, మార్కండేయ స్వామి వంశం గనక మాదే నేత వృత్తి. అందు గురించి ఏముందంటే ఈ నేత పరిశ్రమ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ బట్ట కట్టుకుంటున్నామంటే మా యొక్క అనుగ్రహాన్ని, ఈ మార్కండేయ స్వామి భావనారుష అనుగ్రహాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ జై మార్కండేయ అని కోరుకుంటూ మేమందరం కూడా మా వంశం అంతా అభివృద్ధి అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.